హలో అండి. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, లేదా ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ గ్రెనారో మైక్ అనేది చాలా యూజ్‌ఫుల్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్. నేనైతే అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను. యాక్చువల్లీ నేను 2 మంత్స్ ముందే కొన్నానండి. కాకపోతే నేనది అన్బాక్సింగ్ చేసినప్పుడు వీడియో రికార్డ్ చేశాను గానీ, వీడియో అయితే పోస్ట్ చేయలేదనమాట. ప్రెజెంట్ నేనిప్పుడు ఈ మైక్‌తోనే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది లోపడైతే ఇలా ఉంటుందండి. మనకి చూసారు కదా! ఒక రిసీవరు, ఇదే మైక్ ఉంటుందన్నమాట. ఇదేమో రిసీవరు. మనము ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఓకే. బెస్ట్ మైకే. బట్ 3 లెవెల్ నాయిస్ రిడక్షన్ అనేది ఉంటుందండి. నేను వీడియో ఎండ్‌లో చూపించాననమాట. దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేసి. చూసారు కదా! మనకు మైక్ అది ఈ విధంగా ఉంటుంది. క్లాంప్ అనేది ఇచ్చారనమాట. మన డెస్క్ అనేది దాన్ని అలా సెట్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వొచ్చనమాట. ఇది ఓటీజీ ఆన్ చేసుకొని అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుందండి. కానీ కొన్ని కొన్ని ఫోన్స్‌లో ఏంటంటే ఓటీజీ ఆన్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు. నాది వివో ఫోన్ అన్నమాట. బట్ నాకు ఆ ఫోన్‌కైతే కనెక్ట్ అవ్వట్లేదు. నేను పాత ఫోన్‌లో రియల్‌మీ ఫోన్‌లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. రియల్‌మీ ఫోన్‌లో అయితే బానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఐ మీన్ దాన్నేమంటారు? చార్జర్ అనమాట. ఇందులో మనకి చార్జర్ ఉంటుంది. చార్జర్ పిన్ అనమాట. ఇంకొకటి నెక్స్ట్ మనకి మైక్ పైన కవర్ అనేది ఇచ్చాడనమాట. మనకి మైక్ ఎప్పుడైనా మనకి పోతే గనుక ప్రెజెంట్ ఉన్నది ఆ క్యాప్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చనమాట. మనకి టోటల్‌గా అందులో అయితే ఆ 3 ఉన్నాయండి. మైక్, రిసీవరు అలానే చార్జర్ అన్నమాట. నేనిప్పుడు ఫోన్‌కైతే ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఓటీజీ సెట్టింగ్ ఆన్ చేసుకొని మన రిసీవర్ అనేది అలా ప్లేస్ చేసిన తర్వాత మనకు అలా లైట్ అనేది బ్లూ కలర్‌లో బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. మనకిది మైక్ అండి. మైక్ వెనకాల మనకి పవర్ బటన్ ఉంటుందన్నమాట. చూసారు కదా! పవర్ బటన్ అనేది ఉంటుంది. ఆ పవర్ బటన్‌ని మనం లాంగ్ ప్రెస్ చేసి కొంతసేపు అలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మనకి బ్లింక్ అవుతున్న లైట్ అనేది ఆఫ్ అవుతుందనమాట. మనం ఎప్పుడైతే పవర్ ఆన్ చేసామో మనకలా గ్రీన్ కలర్‌లో లైట్ అనేది వెలుగుతుంది. చూసారా? అక్కడ రిసీవర్‌లో బ్లింక్ అవ్వడం ఆగిపోయింది. ఇప్పుడు మనం రెడీ అయినట్టే అనమాట. మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఇంకా 3 లెవెల్ నాయిస్ రిడక్షన్ అంటే జస్ట్ మనం పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆ గ్రీన్ కలర్ అనేది ఒకసారి బ్లింక్ అయింది. నెక్స్ట్ 2 టైమ్స్ క్లిక్ చేస్తే 2 టైమ్స్, 3 టైమ్స్ క్లిక్ చేస్తే అలా 3 టైమ్స్ అనేది మనకి లైట్ అనేది బ్లింక్ అవుతుందనమాట. అంటే మరీ నాయిస్‌ని అయితే ఏం రిడక్ట్ చేయట్లేదు. బట్ ఓకే అండి. వర్త్ అనే చెప్పాలి. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్. నాకు అరౌండ్ 800 పడిందన్నమాట. అలా అని కంప్లీట్‌గా నాయిస్ అనేది రిడక్షన్ అనేది కూడా ఏమీ లేదు. మనం కొంచెం క్లోజ్డ్ రూమ్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే బెటర్ అన్నమాట.